గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. నంద్యాల జిల్లా కలెక్టర్ కు ఎస్డిపిఐ జిల్లా కమిటీ నాయకులు పలు ప్రజా సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అయ్యలూరు గ్రామంలో మురుగు కాలువలు సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని శాశ్వత డ్రైనేజీ ఏర్పాటు చేయాలని కోరారు. కానాల లేఅవుట్ 3లో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, వీధి దీపాలు వంటి మౌలిక వస్తువులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో షేక్ అబ్దుల్ కలాం, మజీద్ ఖాన్, పిట్టల అన్సర్, హబీబ్ తదితరులు పాల్గొన్నారు. ये पूरा कांग का पानी है, घूमने का पानी घूमने साधन हो पड़ा था अभी नाले का क्या हिमालयन हो पड़ा था पानी नदी फुड़ गया वो। हाँ और क्या और उधर से नाले से आता से पानी किधर जाता हिमालयन हो पड़े थे नदी फुड़ गया वो आया था पानी और सूखता नहीं अब। क्या क्या प्रॉब्लम है तुम्हारा? क्या प्रॉब्लम ये क्या बात आती है? बस आते पानी खुड़ गया था नहीं पड़ता नहीं खुड़ गया था मुझे बास मारते थे उधर जाने रास्ता नहीं बोलते हैं नहीं बोलते नाला है वो बोलते तो नाला है बोलते हैं काटना नहीं कौन करते थे कितने दिन से है? भला दिन है ऐसे है कितने बरस? हाँ और 5-8 बरस से है पानी खुड़ 5 बरस से बारिश पड़े जो आता था बारिश पड़ा तो सब खुड़ जाता अभी किधर ही जाने को नहीं किधर जाने को नहीं। इससे पहले जेसीबी वो मंगाए थे नहीं क्या है हाँ करे नहीं क्या करे नहीं सरपंच फोन भी करते नहीं हो आदमी देखते ही जाते हैं हाँ। अब इसमें क्या नाले में पानी मिलता था नाला में पानी नहीं बढ़ा तो क्या था कि माल नहीं अब वो तो क्या तो नहीं इधर खुड़ जाता है बारिश पड़ा तो जाने का ఐలూరు గ్రామము దానిలో మురిగింటి కాలువ సమస్య ఉన్నది. ఆ సమస్య గురించి మనము దీంతో 3వసారి నిమరానం చేయడం జరుగుతున్నది. దీనిలో కావాలంటే ఇంతకు ముందు ఉన్నది కూడా మీరు చూసుకొచ్చి దీనిలోది ఇది ఆ మురికింటి కాలువ సమస్య గురించి అనేక రోగాలు వస్తాయి, పిల్లలకు జ్వరాలు ఇలా వచ్చే సమస్య ఉంది. కాబట్టి దీనికి పట్టించి నాదుడు ఎవరు దీనికి ఇంతకు ముందు కూడా మన మినిస్టర్ ఫారూక్ గారు కూడా వచ్చి ఐలూరు గ్రామానికి వచ్చి పోవడం జరిగింది. వచ్చినప్పుడు ఆ ప్రజలు కూడా అడిగినారు, వారిని మంత్రి ఫారూక్ అడిగినారు. ఈ విధంగా ఉంది సార్ ఇది పరిస్థితి, మురికింటి కాలువది దీనికి రోగాలుగా వచ్చే అవకాశం ఉంది అని చెప్పినారు. అందులో మళ్ళా ముఖ్యంగా మనకు వర్షాకాలం కూడా ఉంది. ఇప్పుడు మనకు ఆయన ఫారూక్ సార్ వచ్చినప్పుడు ఏమన్నారు, ఆయన నేను వీలైనంత తొందరగా నేను ఒక 2-3 రోజుల్లోనే నేను పని మొదలు పెట్టేసాను చెప్పినారు. దాదాపు ఇది జరగడం మనకు సంవత్సరం పైన అనేది. మనం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్టీపీ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాము. దాదాపు మీరు దీని మీద దృష్టి పెట్టి కూడా మీరు సంవత్సరం పైన అయిపోయింది. ఇప్పుడు ఎందుకంటే మేము డిమాండ్ చేస్తున్నాము, ఎంత తొందర అవుతుందో అంత తొందరగా మీరు ఈ పని ముగించాలని ఆశిస్తున్నాము. దేనికంటే మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము నిమరానం దీనికి. దానిలో కలెక్టర్ ఆఫీస్ కూడా నిమరానం వేయడం జరిగింది. వాళ్ళు ఏమంటారు కలెక్టర్ ఆఫీస్ లో వాళ్ళు ఫైనాన్స్ ప్రాబ్లం అంటారు. ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది, మనకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నది, మనం ఏం చేయలేమని ఫుల్లా చెప్తున్నారు, ఓపెన్ చెప్తున్నారు. అయ్యా మేము అడుగుతున్నాం, మేము ఏది మీకు పథకాలు డబ్బులు ఇమ్మని ఆశించడం లేదు, మాకు లోన్ రాలే, మాకు పింఛన్ రాలేదు అడగడం లేదు. మాకు ఆడ ప్రజలు ఇబ్బంది పడడానికి వాళ్ళ సౌకర్యాల కోసం మేము అడగడానికి వచ్చాము. మీరు డబ్బులు ఖర్చు పెట్టారో లేదంటే ఫ్రీ సర్వీస్ చేస్తారో మాకైతే అవసరం లేదు. ఇవాళ మాకు ఏమంటే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము, ఎంత తొందర అయితే అంత తొందరగా దీన్ని పని ముగించాలని చేస్తున్నాము. లేదంటే మళ్ళీ భారీ ఎత్తున మేము రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేస్తాము. ఇది మటు ఖచ్చితంగా. జై ఎస్డిపిఐ. ఈరోజు గౌరవనీయులు కలెక్టర్ గారికి కలవడం జరిగింది ముఖ్య విషయంపై. అదేమిటంటే పలుమార్లు కానల గ్రామంలో ఎన్ని గ్రామ సభలు జరిగినా ఆ గ్రామ సభలో ప్రతిసారి అందులో మేము హాజరయ్యి పలు సమస్యలపై వినిపించడం. ఎన్నిసార్లు వినిపించినా ఎన్నిసార్లు చెప్పినా కూడా అక్కడున్న అధికారులు, గ్రామ అధికారులదేమి, ఉన్నత అధికారులదేమి ఇంతవరకు సమస్య అనేది తీరలేదు. అందులో ముఖ్యంగా ఏమిటంటే కానెల ఊరుబెట్ట ఉన్న లేఅవుట్ 3లో 7 సంవత్సరాలు అవుతుంది ఆ వెంచర్ ఇచ్చి. ఆ వెంచర్ లో దగ్గర 77 మంది కుటుంబ సభ్యులకు
లేఅవుట్ లో పేపర్లు బీద పరిస్థితులు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు రస్తా చూసుకుని రస్తా అంటూ లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఫండ్స్ లేవు, ఎన్నిసార్లు చెప్పినా ఫండ్స్ రాలేదు, అదే చెప్తున్నారు తప్ప వచ్చిన ఫండ్స్ ప్రతి సంవత్సరం ఎక్కడ పెట్టినారు ఫండ్స్ అవి. ఎన్నిసార్లు ఈ విధంగా మేము తెలియజేసిన ఎస్డిపిఐ పార్టీ నుంచి ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి మార్పు లేదు. త్వరగా ఆ సమస్య ఏముంటాయో తెలుసుకుని ఆ సమస్యను పరిష్కరించిందిగా మేము ఎస్డిపిఐ పార్టీ నుండి డిమాండ్ ఇస్తున్నాము. అదే విధంగా ఎన్నో స్తంభాలు గ్రామంలోనే 70 లేదా 40 స్తంభాల వరకు డ్యామేజ్ ఉన్నాయి కరెంట్ స్తంభంలో, దాన్ని కూడా ఎటువంటి రిపేర్ చేయలేదు. అదే విధంగా గాంధీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసము ఒక స్థలం కేటాయించాలని చెప్పినాము, దాని గురించి ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి జవాబు లేదు. అదే విధంగా గ్రామ సభలో ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా ఎటువంటి జవాబు రాలేదు. అదే విధంగా ఆ ఫిర్యాదు ఇచ్చిన పేపర్లు పై అధికారులకు పంపించడం చాలా బాధాకరమైన విషయం. త్వరగా తెలుసుకొని ఏవైతే మేము అర్జీ రూపంలో గౌరవనీయులు మన కలెక్టర్ అధికారికి ఇచ్చామో తర్వాత తెలుసుకొని ఈ సమస్యకు పరిష్కారం కావాలని కోరుతున్నాను. అదే విధంగా ఐలూరు గ్రామంలో గత కొన్ని సార్లు అదే విధంగా తెలియజేసిన ఉర్దూ స్కూల్ దగ్గర డ్రైనేజీ సమస్య ఉంది, త్వరగా తీయాలి అంటే ఇంతవరకు ఎటువంటి ఆఫీసర్ కూడా ఒకరిపై ఒకరు చెప్పుకుంటారు తప్ప దానికి సొల్యూషన్ అంటూ దానికి పరిష్కారం అంటూ ఏది లేదు. త్వరగా ఈ 2 గ్రామాల సమస్యలు తెలుసుకుని ఈ సమస్య త్వరగా తీరాల్సిందిగా గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారికి కోరుతున్నాం. జై ఎస్డిపిఐ, జై హింద్, జై భీమ్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.